మన ఆధ్యాత్మిక చింతనలు ఇప్పుడు వివేకానంద రామకృష్ణ పరమహంస కానీ జిడ్డు కృష్ణమూర్తి కానీ ఇలాంటి వాళ్ళ రచన తాత్విక రచనలు ఏవైతున్నాయో ఆధ్యాత్మిక రచనలు ఇవి కూడా మనం వెస్టర్న్ సొసైటీకి మనం తీసుకెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ శ్రీ అరబిందో ఉన్నారు. శ్రీ అరబిందో రాసినటువంటి గ్రంథాలు అవి మహోన్నతమైన గ్రంథాలు, చాలా తాత్వికమైనటువంటి లోతుతో కూడినటువంటి గ్రంథాలు. ఒక లే మ్యాన్ చదివితే అవి అర్థమయ్యే గ్రంథాలు, ఒక సావిత్రి కానీ లైఫ్ డివైన్ కానీ. కానీ వెస్టర్న్ సొసైటీ బాగా ఆకళింపు చేసుకొని వాళ్ళు ఆదరించారు ఆ గ్రంథాన్ని. ఇండియాలో చదివిన వాళ్ళు లేరని కాదు, పరిశోధన చేసిన వాళ్ళని. అలాంటి గ్రంథాలు ఏంటంటే మనం అనువాద ప్రక్రియలు చేసినట్టయితే అరవిందోకి ఎప్పుడో నోబెల్ ప్రైజ్ వచ్చేది. ఎందుకు రాలేదు ఇక్కడ? ట్యాగూర్కి ఎందుకు వచ్చింది గీతాంజలి కంటే ఆయన మొట్టమొదటి దాన్ని బెంగాల్లో రాశాడు దాన్ని. సరే 𝗪𝗏𝗏𝗧 లాంటి వాళ్ళు ఆ రోజుల్లో దాన్ని అనువాదం చేశారు, దాన్ని చేశారు, ఓకే. కానీ ఇప్పుడు అనువాదకులు కూడా ఇప్పుడు మనకు అవసరం అన్నట్టు ఇక్కడ. అంటే ట్రాన్స్లేషన్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ టూ లాంగ్వేజెస్, దేర్ బై క్రియేటింగ్ ఏ కల్చరల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ లిటరేచర్స్. ఒక చైనా భాషలో వచ్చిన నవలను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ డిస్కవర్ ఏ తెలుగు రీడర్ రీడింగ్ ఏ బెంగాలీ నవల్, or when you find a Tamil reader encountering a Kashmiri story. Translation helps them in creating a strong cultural relationship. ఎవరో కాశ్మీర్ రచయితలు ఎవరో మీకు తెలియదు, నాకు తెలియదు, తమిళ్ రైటర్స్ ఎవరో మీకు తెలియదు. ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ అనువాద ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడు 21st centuryలో బాగా వచ్చింది. అందులో డిజిటల్ ఏజ్లో ఇది చాలా జనబాయులను చొచ్చుకుపోయింది.